ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా రూపొందుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఇంకా సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు. కానీ ఈ సినిమా మీద జరిగినన్ని ప్రచారాలు ఇప్పటి వరకు మరి ఏ సినిమాకి జరిగి ఉండకపోవచ్చు. ఇది ఇలా ఉంటే సందీప్ రెడ్డి వంగ జిగ్రీస్ అనే ఒక చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నాడు. మొదటి నుంచి ఈ సినిమాకి ఆయన సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి చేశాడు సందీప్. ఈ నేపథ్యంలో స్పిరిట్ సినిమా గురించి ఆయన స్పందించారు. స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన తోసిపుచ్చారు. అయితే డాన్ లీ అనే ఒక కొరియన్ యాక్టర్ గురించి అడిగినప్పుడు మాత్రం ఆయన దాన్ని ఖండించకుండా ఒక అప్డేట్ ఇస్తా అంటూ కమెంట్ చేయడం గమనార్హం. ఈ లెక్కన చూసుకుంటే ఆయన డాన్ లీని ఈ సినిమాలో నటింపజేస్తున్నారని చెప్పొచ్చు. డాన్ లీకి కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ లాంటి కటౌట్ కి డాన్ లీ లాంటి విలన్ తలపడితే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ట్రెండ్ చేస్తున్నారు. కానీ ఇటీవల వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు సందీప్ ప్రకటించాడు. దీంతో డాన్ లీ స్పిరిట్ లో ఉన్నాడా లేడా అనే సందేహాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు సందీప్ చెప్పిన దాని ప్రకారం ఆయన కూడా నటిస్తున్నాడని తేలడంతో ఖుషి అవుతున్నారు. ఖచ్చితంగా స్పిరిట్ కు ఇంటర్నేషనల్ రీచ్ వస్తుందని అంటున్నారు. మరి సందీప్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో ఏంటో చూడాల్సిందే.